వైశాఖ పురాణము 19వ అధ్యాయము శ్రీహరిసేవ పుణ్యఫలము. ఈ వైశాఖ మాసమందు అనగా సూర్యుడు మేషరాశిలో ఉండగా ప్రాతకాలముననే లేవాలి, చన్నీటి స్నానం చేయాలి, విష్ణుమూర్తిని భక్తితో భజించాలి, పూజను చేయాలి, విష్ణు కథలను హరికథలను పురాణ శ్రవణములను వినాలి, హరినామ సంకీర్తనలు చేయాలి. ఈ విధంగా శ్రీహరిని భక్తితో పూజించినచో వారి ఘోర పాపములన్నీ నశించిపోవును. ఉత్తమమైనది శ్రేష్టమైనది అగు వైకుంఠలోక ప్రాప్తి నొందగలరు. తద్విరుద్ధముగా నడుచుకొని వారు రౌరవాది నరకములను అనుభవింతురు, యమబాధలు పడుదురు. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము వినండి. పూర్వము సత్యవ్రతుడు తపోవ్రతుడనే ఇద్దరు అన్నదమ్ములు కావేరీ నది తీరమందున్న ఒక కుగ్రామంలో ఉండేవారు. వీరి తల్లిదండ్రులు చిన్నతనమందే పోవుటచే బంధువుల ఇంట పెరిగారు. పెద్దవాడైన సత్యవ్రతుడు నిత్యము శ్రీహరి ధ్యానమందే ఉండేవాడు. శ్రీహరికి పూజలు వ్రతములు చేయుట, పురాణ శ్రవణము చేయుట, భక్తితో భజయించుట మున్నగు వానితో కాలం వెళ్ళబుచ్చేవాడు. జ్ఞానమునార్జించి దానిని పదుగురికి పంచిపెట్టేవాడు. పురాణ కథలు చెప్పేవాడు. రోజంతా శ్రీహరిని సేవిస్తూ శ్రీహరి నామస్మరణలో ఉండేవాడు. సత్యవ్రతుడు సదా శ్రీహరిని సేవించుట వలన విశేష ప్రజ్ఞావంతుడయ్యాడు. శ్రీహరి కృప వలన అతని ఘోర పాపములన్నీ నశించిపోయాయి. వాని మనస్సంతయు పరబ్రహ్మస్వరూపిని వీక్షించాలనే తపనతో ఉండేది. సత్యవ్రతుడు జ్ఞానవంతుడగుటచే సదా శ్రీహరినే పూజిస్తూ ఆయన ధ్యానమందే గడిపేవాడు. సత్యవ్రతుని తమ్ముడగు తపోవ్రతుడు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉండేవాడు. తపోవ్రతునికి శ్రీహరి పూజలన్నా భక్తి భజనలన్నా పురాణ శ్రవణాదులన్నా గిట్టేది కాదు. శ్రీహరిని పూజింపక భక్తి తత్పరత లేక కాలం వ్యర్థబుచ్చేవాడు. పురాణ కథలను వినేవాడు కాదు, గర్వంతో ప్రవర్తించేవాడు. అన్న ఎంత బ్రతిమాలినా శ్రీహరిని నోరారా పిలిచేవాడు కాడు. శ్రీహరిని సేవించని తపోవ్రతునికి అంతుబట్టని రోగం వచ్చినది. శ్రీహరి కృపలేని తపోవ్రతుడు ఆ రోగంతోనే తీసుకొని మరణించాడు. శ్రీహరి పట్ల భక్తి లేని వాడగుట వల్లను, దానధర్మముల పట్ల విముఖత చూపినందువల్లను, పాపకృత్యములు చేసి గర్వంతో సంచరించుట వలనను మరణించిన పిదప తపోవ్రతుడు ఒక చెవులు లేని పిశాచ జన్మ ఎత్తాడు. ఆ పిశాచ రూపంతో ఉన్న తపోవ్రతుడు అరణ్యంలో తిరుగుతూ అజీర్ణ రోగంతో బాధపడుతూ తిండి తినక కృంగి కుషించిపోయాడు. సత్యవ్రతుడు ఒకనాడు పుణ్యతీర్థ సందర్శనములను గావించుకొనుచు పురాణములను చెబుతూ భక్తితో శ్రీహరి భజనలు చేస్తూ కనబడిన వారందరినీ శ్రీహరి సేవలో మునుగునట్లు చేయుచు విష్ణు పురాణములను ఇతరులకు బోధించుచు శ్రీహరి కథలను చెబుతూ వస్తూ అడవి మార్గంలో ప్రవేశించాడు. శ్రీహరి వ్రతదీక్షాపరుడగు అన్నగారిని చూడగానే పిశాచ రూపంలోనున్న తపోవ్రతుడు నమస్కరించాడు. అంతటా సత్యవ్రతుడా, పిశాచమును చూచి, ఎవరు నువ్వు? నీకీ పిశాచ రూపం ఎలా దాపురించింది? నీ వృత్తాంతమంతయు నాకెరిగింపుము అని అడిగాడు. అంతటా పిశాచ రూపంలోనున్న తమ్ముడగు తపోవ్రతుడు సిగ్గుపడి వినయంతో, అన్నా, నేను తపోవ్రతుణ్ణి, నీ తమ్ముణ్ణి. నా దుష్ట చరిత్ర అంతయు నీకు తెలుసు గదా. కన్ను మిన్నగానక గర్విష్ఠినై చరించాను. పెద్దవాడివైన నీ మాటలను హితబోధలను లక్ష్యపెట్టక దుర్మార్గుడనై చరించాను. ఒక్క క్షణమైనను శ్రీహరిని ధ్యానింపక నీచ నికృష్ట బ్రతుకుతో జీవించాను. శ్రీహరికిష్టమగు స్నానపానాదులను చేయలేదు, జలదానము ఇవ్వలేదు. పైగా అలా చేసిన వారిని ఎగతాళి చేసి పాపం మూటకట్టుకున్నాను. నే చేసిన పాపకృత్యముల వల్ల మరణించిన పిదప నాకీ చెవుల్లేని పిశాచ రూపము దాపురించినది. ఏనాడు అన్నదానము చేయని పాపం వలన నాకు అజీర్ణ రోగం కూడా సంక్రమించి తిండి తినలేక కృంగి కృషించిపోతున్నాను. తిండి తినుటకు నోచుకోలేదు. రోజుకు క్షీణించిపోతున్నాను. నేడు నీ దర్శన భాగ్యంచే నాకు విముక్తి కలుగునేమోయని ఆశతో ఉన్నాను. ఇంతకాలానికి నా అదృష్టము కొద్దీ నీవు కనిపించావు. అన్నా, నన్ను కనికరించి కడతేర్చుము అంటూ ప్రాధేయపడ్డాడు. తమ్ముని స్థితికి అన్నగారైన సత్యవ్రతుడు దయతలిచి, తమ్ముడా తపోవ్రత, ఎంతటి వాడైనా శ్రీహరిని మరువరాదు. ఈ సమస్త చరాచర జీవకోటికి ఆయనే కర్త. ఆ శ్రీహరి వల్లనే సర్వజీవులు పుట్టుచూ గిట్టుచూ ఉన్నవి. ఆయన 14 భువన బ్రహ్మాండములను
తన కుక్షిలో ఇముడ్చుకున్న సృష్టికర్త. కావున నీవు శ్రీహరిని ధ్యానింపుము, నీకు విముక్తి కలగగలదు అని చెప్పి తాను కమండలము ద్వారా తెచ్చుకుంటున్న గంగాజలమును అతని శిరస్సుపై చల్లెను. శ్రీహరి కృప వలన పిశాచ రూపంలోనున్న తపోవ్రతుడు తన నిజరూపమును పొందెను. పిమ్మట అన్నదమ్ములిద్దరూ శేష జీవితంను శ్రీహరి సేవలో గడిపి ముక్తి నొందారు. 19వ రోజు పారాయణ భాగం సమాప్తం.